ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాన్ని అద్భుత ఆర్థిక కారిడార్ గా మార్చేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ముందడుగు వేసింది. రాష్ట్రంలో ఉన్న 8 పోర్టుల వెంట 8 అత్యాధునిక పారిశ్రామిక నగరాలను పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం పీపీపీ విధానంలో అభివృద్ధి చేయాలని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించింది. పోర్టుల నుంచి 100 కిలోమీటర్ల పరిధిని ప్రాక్సిమల్ ఏరియాగా గుర్తించి ఆ మేరకు సుదీర్ఘ మాస్టర్ ప్లాన్ ను రూపొందించింది. విశాఖపట్నం మెరైన్ ఫార్మా క్లస్టర్, మూలపేట్ ఫార్మా కెమికల్ హబ్, రాంబిల్లి రక్షణ తయారీ జోన్, కాకినాడ పెట్రోలియం, మచిలీపట్నం ఈవీ ఆభరణాలు, రామాయపట్నం ఆయిల్ రిజర్వ్స్, దుగరాజపట్నం షిప్ యార్డ్, కృష్ణపట్నం ఎలక్ట్రానిక్స్, ఇలా ప్రతి పోర్టుకు అక్కడి వనరులు అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకతలు కల్పిస్తోంది. ఈ పారిశ్రామిక నగరాలలో గోదాములు, వనివాస ప్రాంతాలు, సెజ్లతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకి 10,522 కోట్లను ఖర్చు చేయనుంది. ఈ పోర్టు ఆధారిత అభివృద్ధి ద్వారా సరకు రవాణాతో పాటు తీర ప్రాంతంలో భారీగా పట్టణీకరణ, లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. మేడ్ ఇన్ ఆంధ్ర ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్కు చేరతాయి. మోదీ ప్రభుత్వం సహకారంతో ఈ మహత్తర ప్రణాళిక ద్వారా రాష్ట్ర ఆర్థిక రంగం సరికొత్త శిఖరాలకు చేరనుంది.